మూగజీవాల పెంపకంపై ఎంతో మంది శ్రద్ధ చూపుతున్నారు. అందుకే అవి ప్రస్తుతం మన జీవితంతో ముడిపడి ఉన్నాయి. అయితే ఎంతో ఇష్టంగా సాకుతున్న జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. జంతు ప్రేమ మంచిదే అయినా అతి చేయడం అనర్థాలకు దారితీస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సమూలంగా నిర్మూలించే క్రమంలో ఏటా జూలై 6న ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డేను నిర్వహిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు పరస్పరం సంక్రమించే రోగాలను జూనోటిక్ వ్యాధులు అని పిలుస్తారు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పశువుల ఆసుపత్రుల్లో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. అందుకు అవసరమైన మందులను సరఫరా చేసినందున పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలు వేయించుకోవడంతో పాటు జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. జూనోసిస్ డే విషయానికి వస్తే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కుక్కలు, పిల్లులు, పిచ్చుకలు, కుందేళ్లు, పావురాలు వంటి అన్ని రకాల మూగ జంతువులు, పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ చూపించడం మంచిదే అయినా అతిగా చేయడం వల్ల అనర్థాలు కూడా ఉంటాయన్నారు. పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ప్రపంచవ్యాప్తంగా పరస్పరం 200 వరకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గుర్తించారు. ఇందులో ప్రధానంగా రేబీస్, ఆంథ్రాక్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, ప్లేగు, టీబీ, బ్రుసెల్లోసిస్, మెదడువాపు లాంటి ప్రాణాంతక హానికరమైన జబ్బులు కూడా ఉన్నాయి. పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, పాలు, గుడ్లు, మాంసాన్ని సరిగా ఉడికించి తీసుకోకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, క్రమం తప్పకుండా టీకాలు వేయించకపోవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జూనోసిస్ డే సందర్భంగా పశువుల ఆసుపత్రుల్లో తమ పెంపుడు లేదా వీధి కుక్కలకు ఉచితంగా రేబిస్ టీకాలు వేశారు. మురుగురా మురుగు మురుగు మురుగురా ఇదే డేట్ కి నెక్స్ట్ ఇయర్ రండి. ఓకే అబ్బా బ్యాగ్ జిమ్మి ఇప్పుడు నేను వస్తా అంటే ఫేస్ టు ఫేస్ అనే చేస్తాను. అట్లా ఆయన సపరేట్ పెట్టలేదా చూస్తుంటారు. అదే కదా నవ్వు వస్తుంది అతను తింటే అని చెప్పిన. ఇందులో నెక్స్ట్ ఇంకేం లేవా ఇవే అంటారా? ఇంకా లేవంటారు. ర్యాబీస్ ఒకటి ఇప్పుడు వేస్తారంట, మళ్ళీ నెక్స్ట్ ఒకటి కంటిన్యూ చేశారు ఇప్పటి నుంచి. అక్కడ రేబీస్ దాని కథ చూడకూడదా? అందరికీ నమస్కారము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ జూనోసిస్ డే అని కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు జూలై 6 ప్రత్యేకత ఏమంటే 1885లో లూయిస్ ప్యాస్చర్ 9 సంవత్సరాల బాలునికి మొదటిసారి వ్యాక్సిన్ వేయడం అనేది. అప్పటి వరకు వ్యాక్సిన్ ఉండేది కాదు, ఎందుకంటే ర్యాబీస్ చాలా ప్రాణాంతకమైనది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మనము అన్ని
ప్రాంతీయ పశు వైద్యశాలలోను అన్ని చోట్ల ఉచితంగా ర్యాబీస్ వ్యాక్సిన్ వేస్తున్నాము. ఈ రోజే కాకోకుండా మిగతా రోజుల్లో కూడా 3 నెలలు దాటిన పెంపుడు జంతువులు కుక్కలు పిల్లులకు ఉచితంగా ర్యాబీస్ వ్యాక్సిన్ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. పెంపుడు కుక్కల యజమానులు దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. సార్ అంటే ఇప్పుడు యాంటీ రేబీస్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు జూనోసిస్ అంటే మనుషుల నుంచి పశువులకు వ్యాధులు, అంటే పశువుల నుంచి మనుషులకు వ్యాధులు వస్తుంటాయి. ఇట్లా పశువుల నుంచి మనుషులకు వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్త మనం అదే వ్యాక్సిన్ చేసుకోవాలి. ప్రతిదీ వ్యాక్సిన్ చేసుకొని మనము జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే మనకు జనరల్గా ర్యాబీస్ మామూలుగా కుక్క గడిచిందంటే మనము నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే ఉచితంగా మనుషులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. అది 0 డే, 3rd డే, 7th డే, 14th డే, 20th డే అని 5 డోసులు ఇస్తున్నారు. ఎందుకంటే మేము కూడా ఈ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకు కూడా చాలామంది కుక్కలు కనిపించుకున్నాము. అలా వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం. సార్ ఇప్పుడు పెంపుడు జంతువుల పట్ల ఎలా ఉండాలి యజమానులు, ఏ విధమైన జాగ్రత్తలు? పెంపుడు జంతువుల పట్ల యజమానులు దాంతో పాటు ప్రేమగా ఉండాలి, అట్ ద సేమ్ టైము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్లు ఇట్లాంటివి కూడా మనకు అటాక్ అయ్యేటట్లు ఉంటాయి. మనము కొద్దిగా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వ్యాక్సిన్ ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చారు సార్? మా ఇయర్లీ వన్స్, ప్రతి సంవత్సరం జూలై 6th. ఈరోజు ఎవరైనా మిస్ అయినా పర్వాలేదు, రేపటి నుంచి కంటిన్యూస్గా వ్యాక్సిన్ ఉంటుంది. మన ప్రాంతీయ పశు వైద్యశాల అనంతపురం వారికి 1000 డోసులు అలాట్ చేసినారు జిల్లా సంయుక్త సంచాలకుల వారు. ప్రతిరోజు చేస్తుంటారు? ప్రతిరోజు చేస్తాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు వేస్తాం? 9 నుంచి 4:30 వరకు వేస్తాం. ప్రతిరోజు ప్రతిరోజు ఫీజు లేకుండా ఉచితంగానే ర్యాబీస్ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఉచితంగా సప్లై చేస్తారు. సార్ ఇక్కడ పశు వైద్యశాలలో ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ జంతువులకి? మనకు ఇది మామూలుగా దానిలోకి ఏదైనా బాగలేని దానిలకు జబ్బుపడిన పెంపుడు జంతువులకు, తర్వాత పెద్ద పశువులకు కానీ ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రతిరోజు ఉంటుంది. దీనికి వేసినారమ్మా? చాకీ కోడికి సిగ్గేమో మురుగురా, మురుగురా. ఇదే డేట్కి నెక్స్ట్ ఇయర్ రండి. ఓకే. 1 వరకు ఉంటాము. అబ్బా బ్యాగ్ జిమ్మే ఇప్పుడు నేను వస్తాను అంటే ఫేస్ టు ఫేస్ అనే చేస్తాను. అట్లా ఆయన సపరేట్ పెట్టలేదా? అదే కదా. వాంతి పెట్టాలా, ఎడిటింగ్ చేస్తున్నా అంత నవ్వు వస్తుంది అతను తింటే అని చెప్పిన. ఇందులో నెక్స్ట్ ఇంకేం లేవా ఇవే అంటారా? ఇంకా లేవంటారు. ర్యాబీస్ ఒకటి ఇప్పుడు వేస్తారంట, మళ్ళీ నెక్స్ట్ ఒకటి కంటిన్యూ చేశారు ఇప్పటి నుంచి. అక్కడ రేబీస్ దాని కథ చూడకూడదా?
అదంతే.